నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. తంబు చూశారు కదా, పుట్టింట్లో ఇల్లాలు, ఫ్రిడ్జ్లో ప్రియురాలు. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు తెలిసే ఉంటాయి. కాకపోతే విస్తుపోయే విషయాలైతే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నా. అదేంటి అంటే, ఒక సంవత్సరం క్రితం హైదరాబాద్లో ఇటువంటి సంఘటనే జరిగింది. అప్పుడు ఏం ఉపయోగించారు? కుక్కర్ను ఉపయోగించారు. ఆ ఉపయోగించిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆర్మీ ఉద్యోగి. ఒక ఆర్మీ ఉద్యోగి, బాగా చదువుకున్న వ్యక్తి అయ్యుండు కూడా భార్యని, అక్రమ సంబంధం అన్న డౌటో ఏమో తెలియదు కానీ ఆ డౌట్తో అయితే భార్యని ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో పెట్టి ఉడికించి ఎంత దారుణమైన పనికి ఒడిగట్టాడు. పిల్లలు ఉన్నారు అనుకోడి చూడకుండా అంత కిరాతకంగా మనిషి మారిపోయాడు. అంటే ఏంటి? దేనివల్ల? అక్రమ సంబంధం వల్ల. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా రకరకాలుగా మనం ఇటువంటి సంఘటనలు వింటూనే ఉన్నాం. ఈ అక్రమ సంబంధాలకు సంబంధించి ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రాణాలు కోల్పోతున్నారు ఏంటి అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి అంటే, ప్రియురాల్ని ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాడంట ఒక ప్రబుద్ధుడు. ఇంతకు ఆయన ఏం చేస్తాడో తెలుసా? నేవీలో ఉద్యోగం చేశాడట అతను బాగా చదువుకున్న వ్యక్తి. నేవీలో, ఆర్మీలో చేసేవాళ్ళు ఎంత పకడ్బందీగా ఉంటారు, ఎంత డెప్త్గా ప్రతిదీ ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచన విధానం కూడా చాలా షార్ప్గా ఉంటుంది, మిగతా వాళ్ళందరికన్నా కూడా అనేది చాలామంది చెప్పుకునే మాట. మరి అటువంటి వాళ్ళు ఇటువంటి విషయాలకు వచ్చేసరికి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది కనుక ఒకసారి మనం ఆలోచించుకుంటే, ముందు అసలు ఈ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. అయితే విశాఖపట్నంలో అయితే ఈ సంఘటన అయితే జరిగింది. అతనికి వివాహం అయ్యింది, భార్య పుట్టింటికి వెళ్ళింది. అయితే సడన్గా తన ప్రియురాలకి ఫోన్ చేసి ఇంటికి రావాలి అని చెప్పి పిలవటంతో ఆమె కూడా ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ గొడవ అయితే జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఆ అమ్మాయిని చంపేసి ముక్కలు ముక్కల కింద చేసేసి తల వేరు చేసేసి ఆ బాడీ పార్ట్స్ మాత్రం ముక్కలు ముక్కలుగా చేసి ఒక కవర్లో కట్టేసి ఫ్రిడ్జ్ లోపల పెట్టాడట. ఈ తలకాయ తీసుకెళ్లి ఎక్కడో పడేశాడట. అయితే ఇలా ముక్కలు ముక్కలుగా చేసేసిన తర్వాత కవర్లో ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇక ఎలాగైనా దొరికిపోతాము అనుకున్నాడు ఏమో తెలియదు కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి లొంగిపోయి జరిగిన వాస్తవాన్ని అంతా చెప్పారట. పోలీసులు కూడా విస్తుపోయారట. ఇంతకీ అవి ఎక్కడ పెట్టావు ఏంటి అని చెప్పి ఇంటి దగ్గరికి వచ్చి మొత్తం చెక్ చేస్తే ఫ్రిడ్జ్లో చక్కగా మూటగట్టి చక్కగా పగడ్బందీగా పెట్టి ఉంచాడు. అవన్నీ బయటకు తీస్తే తల కనపడలేదంట. తల ఏం చేశావు అంటే ఆ తలని తీసుకెళ్ళి ఎక్కడో పాడేశాను అని చెప్తే అక్కడికి తీసుకెళ్తే ఆ తలని కూడా తీసుకున్నారంట. ఎంత దారుణంగా ఉంది చూడండి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ మనం తప్పు ఒప్పుల గురించి మాట్లాడుకుంటే, ఈ అబ్బాయిది తప్పనాలా ఈ అమ్మాయిది తప్పనాలా అని ఆలోచించుకుంటే పోలీసులు అడిగారు, నువ్వు ఎందుకు చేసావు ఇంత దుర్మార్గపు పని, నువ్వు ఎందుకు చేసావు ఇంత కిరాతకంగా ఎలా చేసావు అంటే, ఆ అమ్మాయికి నాకు అక్రమ సంబంధం ఉంది. అయితే ఆ అమ్మాయి రోజు బెదిరిస్తోంది, నా వీడియోలు అవి చూపించి నాకు బెదిరిస్తోంది, అక్కడ చెప్తా ఇక్కడ చెప్తా అని. ఆ టార్చర్ తట్టుకోలేక, ఆ మెంటల్ టార్చర్ తట్టుకోలేక నేను ఆ విధంగా చేయాల్సి వచ్చింది అని చెప్పాడు. అయితే ఇక్కడ ఎవరిది తప్పని చెప్తాను చెప్పండి? అబ్బాయిది తప్పు అని చెప్పి మనం ఏ విధంగా నిందిస్తామో అమ్మాయిది కూడా అంతే తప్పని ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే, పెళ్ళైన అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఒక తప్పు. ఇంకొక విషయం ఏంటంటే, అలా పెట్టుకున్నది కాకుండా ఆ వీడియోలు తీసి అవన్నీ కూడా టార్చర్ చేయటం అనేది రెండో తప్పు. ఇంకో విషయం ఏంటంటే, దీనివల్ల నష్టపోతున్న వాళ్ళు ఎవరు అంటే, అతని పరంగా చూస్తే పెళ్ళైన అమ్మాయి పుట్టింట్లో ఉందట. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ అమ్మాయి చదువుకుంటున్న అమ్మాయి, ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయి చనిపోయింది. అక్రమ సంబంధానికి, ఈజీ మనీకి అలవాటు పడిపోయి యువత ఇటువంటి పనులు చేయటం ఎంతవరకు కరెక్ట్? ఈ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. యువత ఇప్పటికైనా ఎన్నో రకాలుగా మనం డెవలప్ అయ్యి ఉన్నాం. ఇటువంటి సిచ్యువేషన్లో శారీరక సంబంధాలకి, లగ్జరీకి అలవాటు పడిపోయి ఇలాంటి పనులు చేసి మీ వెనకాల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని ఎంత కష్టపెడుతున్నారు, ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. అయితే ఇక్కడ చెప్పదలుచుకుంది ఒకటే, మొన్న ఆర్మీ ఉద్యోగమా లేకపోతే ఇప్పుడు నేవీ ఉద్యోగమా అనేది పక్కన పెడితే మనిషి ఆలోచన విధానం చాలా క్రూరం అంటే క్రూరంగా తయారవుతోంది. కాబట్టి ఆడపిల్లలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఏది చేస్తున్నాం, ఏం చేయట్లేదు అనే దాని మీద ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆడపిల్లల మగపిల్లల అనే విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు చేసే ఇటువంటి పనుల వల్ల ఎంత దుర్మార్గంగా తయారవుతోంది సొసైటీ ఒకసారి ఆలోచించండి. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? నేటి యువత అంటున్నారు. నేటి యువత ఏం చెబుతోంది? అనేక రకాలుగా డెవలప్ అవుతూ ముందుకు వెళుతున్నాం. ఈ విధంగానైనా ముందుకు వెళుతున్నాం ఒకసారి ఆలోచించుకోండి. అక్రమ సంబంధాలు అనేది ఎంత ఫస్ట్ తీయగా ఉంటాయో వాటి వల్ల ఎన్ని రకాల ప్రమాదాలు సంభవిస్తాయో
రోజుకొకటి చూస్తూ కూడా ఏ విధంగా ఇటువంటి పనులు చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఎంత ప్రమాదమో ఆలోచించుకొని మీరు ఏదైనా సరే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నంత ప్రేమ ఎవరికైనా సరే తర్వాత ఉండదు అనేది వాస్తవం. ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదు. కాకపోతే మీ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేది ఎంతైనా సరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం.